ఎక్స్ప్రెస్ రాజా ఇది బేసిక్గా స్టోరీ వచ్చి కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ ఫన్ ఉంటుంది. మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం. కామెడీ సప్తగిరి, శకలక్ శంకర్ అండ్ పోసాని గారు, సుప్రీత్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఊర్వశి గారు, హరీష్ ఉత్తమన్ అందరూ. బేసిక్గా ఎవ్రీ 10 minutes ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పలేను, కానీ థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ వచ్చి ప్రవీణ్ లక్రాజ్ ఇచ్చారు. సో అన్నీ మంచి పాపులర్ అయ్యే సాంగ్స్. కైండ్ ఆఫ్ కలర్ఫుల్ చిలక అండ్ హూలల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సినిమాటోగ్రఫీ కార్తిక్ ఘట్టమనేని చాలా కొత్తగా చేశాడు. కలర్ఫుల్గా ఉంటుంది మూవీ. అన్ని 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 ఎమోషన్స్ కూడా కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు. అండ్ చేజెస్ అంతా అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ శర్వానంద్ గారు చాలా కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ సినిమా. ఫన్ కానీ ఎమోషన్ కానీ అన్నీ కొత్తగా చేశారు. అండ్ సురభి చాలా బాగా చేసింది. అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా చాలా డైలాగ్స్ అన్నీ కూడా నేర్చుకొని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అండ్ సప్తగిరి ఫన్ వచ్చి మామూలుగా ఉండదు, హిలేరియస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. అండ్ సుప్రీత్ అన్న సప్తగిరి వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సంక్రాంతికి వస్తున్నాం, సో అందరూ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. స్క్రీన్ ప్లే కానీ హీరో క్యారెక్టర్ కానీ కొద్దిగా పేసీగా ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సో అందుకనేసి ఎక్స్ప్రెస్ అనేది పెట్టాల్సి వచ్చింది. ఎక్స్ప్రెస్ రాజా అని వినగానే కొద్దిగా కొత్తగా ఉంది అనేసి అది పెట్టడం జరిగింది. స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎవ్రీ 10 to 15 minutes ఒక కొత్త క్యారెక్టర్ వస్తూ ఉంటుంది. అంటే ఈ కథలోకి నేను ఎలా వచ్చానో తెలుసా అనేసి ఆడికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. సో అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, కాన్ఫ్లిక్ట్ అదంతా కూడా కొత్తగా ఉంటుంది హీరో హీరోయిన్ మధ్య. శర్వాన ముందు క్యారెక్టర్స్ ముందు చేసిన సినిమాలంతా కూడా కొద్దిగా ఆయన స్టైల్లో ఉండేటివి. ఫస్ట్ టైం రన్ రాజా రన్ సినిమా చాలా కొత్తగా ఉండింది. సో రన్ రాజా రన్ చూసిన తర్వాత నాకు అనిపించింది సంథింగ్ వీ కెన్ డూ బెస్ట్ అనేసి, శర్వాన్ చేయగలడు అనేసి. సో శర్వాన్ అయితే కొత్తగా ఉంటుంది అనేసి శర్వాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా అన్ని క్యారెక్టరైజేషన్స్లోనే ఉన్నాయండి. అందరూ క్యారెక్టర్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ అనేసి బ్రహ్మాజీ గారి పేరు, అండ్ పొల్యూషన్ గిరి అనేసి సప్తగిరి పేరు, అండ్ సుప్రీత్ అన్న పేరు వచ్చి బినామీ బ్రిటిష్. సో వాళ్ళ అందరి క్యారెక్టరైజేషన్లు కూడా వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టు ఉంటాయి. సో అందుకే వాళ్ళ పేర్లు అలా పెట్టాల్సి వచ్చింది. సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవుతుందని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. పక్కా అండి, ఇది మంచి కమర్షియల్ సినిమా. బేసిక్గా అన్నీ ఉన్నాయి, ఫైట్, సాంగ్స్, ఫన్ అంతా ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. శర్వాన్న చేసే సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది. అండ్ అంతా కొత్తగా ఉంటుంది. బేసిక్గా కలర్ఫుల్ చిలక అండ్ హూలల్లా చాలా బాగా వచ్చింది. అండ్ ప్రవీణ్ లక్రాజ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఎన్ఆర్ఐ అయినా సరే యూఎస్లో ఉండేవాడు, ఇక్కడికి నాకు ట్యూన్లు సెండ్ చేసి మరీ చేసాం. చాలా కష్టపడ్డాడు సాంగ్స్కి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జేబీ గారు ఇచ్చారండి. సో తను కూడా చాలా బాగా వర్క్ చేశారు. అండ్ వీఆర్ హోపింగ్